తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రసాద్ మండియాల. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గడిచిన కొద్ది నెల రోజులుగా అయితే రోజుకో అకృత్యం జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఆకతాయిల ఆగడాల కారణంగా ప్రస్తుతం జిల్లాలో ఉన్న మంచి పేరంతా మసకబారుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉమెన్స్ కళాశాల ఉంది. అక్కడ కొద్ది రోజులుగా అయితే తాజాగా నేటి అర్ధరాత్రి జరిగిన సంఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ కళాశాలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థిని లక్ష్మిపై అయితే గుర్తు తెలియని వ్యక్తులు అయితే అకృత్యానికి పాల్పడ్డారని అయితే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అంతా కూడా పోలీసులంతా కూడా ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి వచ్చి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో అయితే డిగ్రీ ఫైనల్ ఇయర్ అయితే చదువుతోంది. విజయనగరం చెందిన ఒక విద్యార్థి పేరు లక్ష్మిగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆవిడ నిన్నటి అర్ధరాత్రి తర్వాత ఏదైతే భారీ ఎత్తున గాయాలతో కళాశాలకు ఆనుకొని ఉన్న ఒక సందు వంటి నిర్మాణంలో అయితే ఆవిడ వచ్చి స్పృహ తప్పి పడిపోయి ఉన్న పరిస్థితి. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే తోటి విద్యార్థులు సమాచారం ఇవ్వడంతో ఎవరైతే హాస్టల్ వార్డెన్ వీరంతా కలిసి ఆమెను శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రికి అయితే తరలించారు. ఓవైపు రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తేనే మరోవైపు ఆవిడకి ఫిట్స్ వచ్చి ఇలా పడిపోయింది అంటూ అయితే వాళ్ళ తల్లిదండ్రులకి అయితే సమాచారం అయితే ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఈ ఘటనపై సమాచారం అందుకుని తమ కుమార్తెకి ఎలాంటి ఇబ్బంది లేదని, ఫిట్స్ వంటి ఇబ్బంది లేదని, కళాశాల యాజమాన్యం తమల్ని తప్పుదో పట్టిస్తున్నారంటే ప్రస్తుతం కళాశాలపై అయితే దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి ఉంది. తమ పాపపై పద్ధతిని ఇబ్బంది జరిగిందనే ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి ఎవరైతే దీనిపై చర్యకు పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలని ప్రస్తుతం వీరంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే బాధితురాలు లక్ష్మి ఉన్నారో ప్రస్తుతం శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రిలో అయితే వైద్యం అందుకుంటున్నారు. ఆవిడ పరిస్థితి కూడా పూర్తిగా విషమంగా ఉన్న పరిస్థితి. వైద్యానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. తీవ్రస్థాయిలో గాయాలతో పాటు అపస్మారక స్థితిలో అయితే ప్రస్తుతం ఆవిడ ఉన్న పరిస్థితి. ప్రస్తుతం కొంతమంది వాళ్ళ తాలూకా రిలేటివ్స్ ఉన్నారు, వీరందరూ కూడా ఉన్నారు. వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇదే అంశంపై స్పందించేందుకు ప్రస్తుతం మనతో ఎవరైతే బాధితురాలు ఉన్నారో వాళ్ళ బంధువులు ఉన్నారో వాళ్ళని తెలుసుకుంటే ఏం జరిగింది, అసలు ఏం జరిగింది సార్? మాది విజయనగరం జిల్లా సంతకాడు మండలం కొండగూడెం సార్. మా మేనకోడలు ఇక్కడ 3 years నుంచి చదువుతుంది సార్. నేను సాయంత్రం 6:30-7 ప్రాంతంలో ఇక్కడ ఈ సిచ్యువేషన్ జరిగింది సార్. అతి దారుణమైనటువంటి సిచ్యువేషన్, మామూలుగా కాదు. కానీ 6:30-7:30 ప్రాంతంలో జరిగితే 9:30 వరకు మాకు ఈ యాజమాన్యం కానీ ఎవరు కానీ మాకు కనీసం ఇన్ఫర్మేషన్ చేయలేదు సార్. మేము స్పందించి వాళ్ళకి వీళ్ళకి చేస్తే వేరే వాళ్ళ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ కనుక్కొని చేస్తే ఫిట్స్ లెగిసిందని మాకు చేశారు సార్. ఫిట్స్ కానీ ఇక్కడికి వచ్చేసరికి దారుణమైనటువంటి దెబ్బలు ఉళ్ళల్లా ఇచ్చేసి ఇప్పుడు కోమా స్థితిలో ప్రయాణం ఉంటుందా పోతుందని స్థితిలో ఉంది సార్. ఉదయం నుంచి మేము చాలా వీటి కోసం మాకు న్యాయం చేయాలనేటువంటి ఎంతో గుర్తించారండి. నిందితులు ఇంతవరకు వాటిది లేదు. పోలీస్ యంత్రాంగం వాటి కోసం పట్టించుకుంటామంటుంది. ఇంతవరకు ఈ స్పెషల్ అంటే ఈ హాస్టల్ ద్వారా కానీ ఈ ఏడు ద్వారా కానీ మాకు ఎటువంటి స్పందన కలగలేదు. అసలు ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు కూడా ఆ పిట్స్ వచ్చిందని చెప్పేసి కంప్లైంట్ కూడా ఇంకా రాయమని చెప్తాను. ఇప్పుడు వచ్చారు, పరిస్థితిని అంతా చూశారు, ఎక్కడ జరిగింది, ఎంతమంది జరుగుంటారు, ఏమైనా అంచనా ఉందా? అంచనా అంటే మాకు డాక్టర్లు పెట్టి అసలు ఆ పాప దగ్గరికి మాకు ఇంకా పూర్తిగా వెళ్ళట్లేదు. పాపకి స్పృహ కోల్పోయింది, కోమాలో ఉంది. ఆ పాపకి స్పృహ వస్తే కానీ మాకేమనేది మాకు తెలియదు సార్. మాకు అలాగని ఇప్పుడు 6:30-7 ప్రాంతంలో కనీసం ఈ ఉమెన్ హాస్టల్ నుంచి మాకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తే మేము సంతోషించాం. అసలు పూర్తి చంపేసి చేద్దామని వాళ్ళ ఆలోచన ఏంటో నాకు అర్థం కాలేదు. ఇలాంటి ఘటన వల్ల కళాశాలపై నమ్మకం వస్తుందా? నమ్మకం ఎలాగుంటుంది సార్? ఉమెన్ కాలేజీలో ఒక బాయ్స్ వచ్చి ఇంత దారుణమైనటువంటి ఇచ్చేస్తే ఇంకెక్కడ రక్షణ ఇంకెక్కడ ఉంటుంది? మా డిమాండ్ వాళ్ళకి న్యాయం చేయాలండి. అంటే మా పాపకి జరిగేటట్లు ఇంక వేరే వాళ్ళకి జరగకూడదు అనేటువంటి ఆలోచనతో మేమున్నాం. విన్నర్గా ఎవరైతే బాధితులంతా కూడా వారి బంధువులంతా కూడా వర్తిస్తున్న పరిస్థితి. కళాశాలపై ఏదైతే ఉన్న భద్రతపై ప్రస్తుతం నీళ్ళు అలుముకున్నాయి. శ్రీకాకుళం నగరంలోని ఉమెన్స్ కళాశాలలో తాజాగా నేటి అర్ధరాత్రి ఘటన జరిగింది. ఈ ఘటనపై కళాశాల వాళ్ళు అయితే ఈ ఫిట్స్ వచ్చి ఇబ్బంది జరిగిందని వారు చెప్తుంటే, పర్టికులర్గా ఎవరైతే బంధువులు ఉన్నారో మా పాపపై ఇబ్బంది జరిగింది, ఎవరైతే దుండగులు పూర్తిగా అఘాయిత్యానికి పాల్పడ్డారు ప్రస్తుతం విజువల్స్లో కనిపిస్తున్న దీంట్లోనే వ్యవహారం అంతా జరిగింది. కళాశాల యాజమాన్యం కానీ వార్డెన్ కానీ వీరంతా మమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారు. దానితో పాటు ఎవరైతే దీంట్లో ఘటనలో భాగస్వామ్యారో వారు కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా వీరంతా కోరుతున్న పరిస్థితి. బాధితురాలు ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉంది. శ్రీకాకుళం నగరంలో రిమ్స్ ఆసుపత్రిలో అయితే ప్రస్తుతం ఆవిడకి వైద్యం అందుతున్న పరిస్థితి.
ఇంకోవైపు ఆవిడకి పూర్తిగా వైద్యానికి కూడా పూర్తిగా ఇబ్బంది పడుతుంది, పూర్తిగా అపస్మారక స్థితిలో ఉండడంతో బంధువులు ఎవరిని కూడా ఆవిడ దగ్గరికి ఎవరికి అలౌ చేయడం లేదు, పూర్తిగా చేస్తున్న పరిస్థితి. ఇంకోవైపు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కూడా ఘటనపై సమాచారం అందుకున్నటువంటి ఘటనా స్థలికి రావడంతో పాటు ఇంకోవైపు రిమ్స్ ఆసుపత్రి వద్దకు కూడా ఆమెను వెళ్ళి పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే బాధితురాలు బంధువులు ఉన్నారో వారందరికీ కూడా హామీ ఇస్తున్నారు. ఘటనపై ఎవరైతే బాధ్యులుగా ఉంటారో వారందరికీ కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయని కూడా వారికి హామీ ఇస్తున్న పరిస్థితి. అదేవిధంగా బంధువులు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిగా న్యాయం చేయాలని కూడా వీరంతా కోరుతున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి కెమెరా పర్సన్ ప్రసన్న కుమార్తో ప్రశాంత్, తెలుగు న్యూస్.